వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఐబీపీ సెంచరీ క్లబ్ అధ్యక్షులు వై దుర్గాప్రసాద్, కార్యదర్శి జవహర్ లాల్ అన్నారు. క్రమశిక్షణ కారణాలతో కె శివాజీ అలాగే పి వెంకటరమణ ఇద్దరు సభ్యులు సస్పెండ్ అయ్యారని, వారు ఇప్పుడు తమకులపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ క్లబ్ ప్రాంగణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం లేదని అన్నారు. డిఫెన్స్, మద్యం వంటి వాటిని తాము ఎప్పుడూ అనుమతించమని చెప్పారు. వారు లేపిన ఆరోపణలు పూర్తి అవాస్తవాలను, త్వరలో వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు. క్లబ్ మర్యాదని, ఈ క్లబ్లో ఉన్నటువంటి 1200 మంది సభ్యుల తాలూకా మనోభావాన్ని, క్లబ్ ప్రెస్టేజ్ని కూడా దిగజార్చేటటువంటి విధంగా సొసైటీలో మంచి పేరున్నటువంటి ఈ సెంచరీ క్లబ్ని దిగజార్చేటటువంటి విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం జరిగింది. దాన్ని నేను, నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈ క్లబ్ యావత్ 1200 మంది సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ క్లబ్బు 1934 సంవత్సరంలో ఈ క్లబ్ ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఈ క్లబ్ కూడా మామూలుగా ఆషామాషి క్లబ్గా కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ, కల్చరల్ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ఉర్దూ తుఫాన్ టైంలో, అదే రకంగా మొన్న జరిగినటువంటి కోవిడ్ సమయంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి ఈ ప్రాంత ప్రజల తాలూకా మరి మన్ననలు పొందినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి క్లబ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అటువంటి క్లబ్ మీద తనను ఏదో ఈ క్లబ్లో సస్పెండ్ చేశారని, ఈ సస్పెండ్ చేశాడు కాబట్టి మరి అతను సస్పెండ్ చేయనంత వరకు క్లబ్ మంచిదైంది. అసలు క్లబ్ ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చింది అన్నటువంటిది కూడా ఒకసారి మీ అందరికి కూడా మరి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ క్లబ్లో మరి ఒక టెన్నిస్ అని కానీ, షటిల్ కానీ, లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ, లేకపోతే బిలియర్డ్స్ కానీ, లేకపోతే లైబ్రరీ కానీ, మరి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగేటటువంటి క్లబ్. లేకపోతే ఒక పార్లమెంట్ ఉంది, ఎక్కడికైనా ఎంత సభ్యుడు ఏం ప్రమాణం చేస్తాడు, నేను మనకున్నటువంటి దాన్ని భంగం కలిగించడం, ఏ రకమైనటువంటి ప్రెస్టేజ్ తీను, దీని గౌరవం కాపాడుతానని అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూడా ఉన్నటువంటి వారు చేసే ప్రమాణం కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ శివాజీరాజు సెంచరీ క్లబ్ బరువు తీయడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని వాస్తవాలు మాత్రం అది వాస్తవానికి దూరంగా ఉన్నాయి. అక్కడ మాట్లాడే మాటలన్నీ కూడా ఎలా ఉన్నట్టయితే నువ్వు తీసేస్తే క్లబ్ చెడ్డది, నువ్వు ఉంటే క్లబ్ మంచిదా, ఇవాళ బార్ లైసెన్స్ లేదన్నారు. బార్ లైసెన్స్ లేకపోతే మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎందుకు